ముందు పోయేది అబ్బాయి ఇష్యూ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేనేమి క్లియర్గా విశ్లేషించి చెప్తే మంచిది కాదనుకుంటున్నా. అదే రకంగా ఈ నివేదికను టోటల్గా మా పార్టీ అధిష్టానానికి పిన్ టు పిన్ డీటెయిల్గా మా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తా, మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మీరందరూ వచ్చారు కాబట్టి 2-3 మాటలే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 2-3 మాటలు వాస్తవ మాటలు చెప్పి ఆ తర్వాత డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎవిడెన్స్తో డీటెయిల్గా మేము ముందుకు వస్తాం. ఆ 2-3 మాటలు ఏంటంటే, మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్ 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా నీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికైనా 110-120 ఇస్తే ట్రీట్మెంట్ చేయాలంటే 110-120 పల్స్ రేట్ వచ్చినప్పుడే మా అబ్బాయి సుస్థ అయిపోతుంది. దాని ప్రకారంగా ఆరోగ్యం మెయింటైన్ చేసుకుని పోతాడు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసి 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ కింద తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారని నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇంకొక విషయం, బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్లడ్ తీసుకున్నామన్నా బ్లడ్ రిపోర్ట్ అవ్వాలంటే మినిమం 48 అవర్స్ పడుతుంది. మినిమం 48 అవర్స్ రిపోర్ట్ రావాలా. ఎందుకంటే మేము ఇమీడియట్గా ఢిల్లీలో ఎయిమ్స్లో బ్లడ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు 48 అవర్స్ లోపల బ్లడ్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ బ్లడ్ రిపోర్ట్ కూడా నెగిటివ్ వచ్చింది. అంటే ఇవన్నీ ఆ తర్వాత యూరిన్ శాంపిల్స్ మొదటిసారి తీసుకున్నప్పుడు 5 నుంచి 10 నిమిషాల లోపల రిజల్ట్ చెప్పారు. రెండోసారి యూరిన్ శాంపిల్ తీసుకున్నప్పుడు 5 గంటల నుంచి తీసుకొని 10 గంటల లోపల చెప్పారు. అంటే 5 గంటలు దానికి అవసరమా? అంటే దీంట్లో ఎంత జరిగిందని మీరే ఆలోచించుకోవాలా. నేనేం చెప్పాలనుకోలే. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు మీ దృష్టికి చెప్పాలా. మేము ఎందుకు వాస్తవాలు ముందుకు రాలేదంటే ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ సమేత మేము ముందుకు వస్తా. ఆ తర్వాత ఇంకొకటి, మా వానికి ఏమనిచ్చారు, ఆంతిపిటిమిన్, మిథాపిటిమిన్ 2 పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆ 2 ఐటమ్స్ కూడా మామూలు తీసుకుంటే మెడిసిన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం హార్ట్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, షుగర్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఆ తర్వాత ఎనీ మెడిసిన్స్ హై టెన్షన్ ఉన్న మెడిసిన్ తీసుకున్నా కూడా ఆ డ్రగ్స్లో అది వస్తుందని చెప్పి క్లియర్గా ఆక్స్ఫర్డ్ ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో కూడా ఉంది. ఆ కాగితం కూడా నాకానే ఉంది అది కూడా. ఎందుకంటే ఇవన్నీ రేపు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈ వాస్తవాలు క్లియర్గా నేను కాదు మా అబ్బాయే ప్రెస్ ముందుకు వచ్చి పిన్ టు పాయింట్ ఎవిడెన్స్తో సమేత చూపిస్తాం. ఒకటి చెప్తున్నా, 100% మా వాడు తప్పు చేయలేదు, డ్రగ్స్ అలవాటు లేనే లేదు. అది ఇంకా అతను మీరే ఆలోచించుకోండి. డ్రగ్సే తీసుకోలే అసలు. మా అబ్బాయి వాళ్ళు ఎవరో తీసుకున్నారు, అక్కడ పోయినారు. పోయిన తర్వాత పరిస్థితి వాతావరణం వేరేగా ఉండేది. ఇమీడియట్గా రివర్స్ రావాలని కూడా మా కారు అక్కడ దించి వేరే చోటికి పోయింది. అదే మా కారు నుండి ఇమీడియట్గా 10 నిమిషాలు వెళ్ళిపోయాడు. ఆ కారు లేని దానివల్ల అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో అయిపోయినాక డీటెయిల్ పాయింట్ మీ ముందరే అన్ని ఎవిడెన్స్ పెట్టారు.